నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. దేశీయ వంటకాలు. మరి ఈ వారం అంతా తెలంగాణ ప్రాంతపు ప్రత్యేక వంటకాలని మనం రుచి చూస్తున్నాం కదండి. దాంట్లో భాగంగానే మరొక 2 వంటకాలతోటి మంజుల గారు సిద్ధంగా ఉన్నారు. హలో మంజుల గారు. హాయ్. హాయ్ అనుష, ఎలా ఉన్నారు? బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు? చాలా బాగున్నానండి. మీ సారీ కాంబినేషన్ బాగుంది, మ్యాచ్ అయింది మన ఇద్దరికి. సో మీ బ్లౌజ్ నా డ్రెస్ మ్యాచింగ్. ఓకే, ఫైన్. సో మంజుల గారు, అయితే ఈ రోజు ఫస్ట్ రెసిపీ ఏంటండి? తెలంగాణ స్టైల్లో చేపల పులుసు చేస్తున్నాను అనుష నేను. ఓకే, సో తెలంగాణ స్టైల్లో ఉండబోతుంది చేపల పులుసు. అంటే ఏంటండి దీనికి డిఫరెన్స్ ఏంటి నార్మల్ చేపల పులుసుకి తెలంగాణ స్టైల్కి? తెలంగాణ స్టైల్ అంటే మసాలా ఎక్కువ, కొంచెం ఘాటుగా తింటారు కదా తెలంగాణలో. సో కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసి. ఓకే, కొంచెం మసాలా ఎక్కువ యాడ్ చేసి తెలంగాణ స్టైల్ చేపల పులుసు. ఎస్. ఓకే, తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో మంజుల గారు, వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. స్టార్ట్ చేసేద్దాం అయితే, లేట్ చేయకుండా. చేద్దాం అనుష. ఫస్ట్ ఏం చేద్దామండి? బౌల్ తీసుకుందాం. ఓకే, ఇదిగోండి బౌల్. చేప ముక్కలు ఇందులో వేసుకుందాం అనుష. ఓకే, తర్వాత కారం, నెక్స్ట్ ఉప్పు అనుష. ఓకే, తర్వాత పసుపు అనుష. తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. ఓకే, తర్వాత ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా. ఓకే, ఇది కలుపుకోవాలి మంచి. సో ఈ మసాలాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. ఓకే, సో నాన్ వెజ్ బాగా చేస్తానని చెప్పారు మంజుల గారు. అవును అనుష. సో దాంట్లో భాగంగానే ఇది కూడా అదరగొట్టేస్తారు అనమాట అయితే. అవును అనుష. ఫైన్. సో మటన్లో ఏమేమి వెరైటీస్ చేస్తారు మంజుల గారు? తలకాయ కూర ఆల్రెడీ మాకు చేసి చూపించారు. ఇంకా మటన్ కర్రీ. ఇది మటన్ పులుసా? కాదు, మటన్ గోంగూర. గోంగూర మటన్. ఓ నైస్. సో మంజుల గారు, సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారా? చూస్తాను అనుష. ఓకే, రీసెంట్గా ఏం మూవీ చూసారు? రీసెంట్గా అంటే ఇప్పుడైతే ఏం వెళ్ళలేదు అనుష. ఇంట్లో మాత్రం చూస్తుంటాను, సాంగ్స్ ఎక్కువ వింటుంటాను. థియేటర్లో అయితే మూవీకి ఏం వెళ్ళము, ఇంట్లోనే చూస్తాను. సో ఇంట్లోనే సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటారు. సాంగ్స్ ఎక్కువ వింటాను. ఓ, ఏ ఏ కైండ్ ఆఫ్ పాటలు బాగా ఇష్టంగా వింటూ ఉంటారు? మెలోడీ సాంగ్స్. మెలోడీ సాంగ్స్. అలా చక్కగా పనులలో అయిపోయిన తర్వాత మంచిగా మెలోడీ సాంగ్స్ పెట్టుకొని రిలాక్స్ అవుతారు అయితే? పని చేస్తూనే వింటుంటారు. ఓ, చేస్తూనే ఉంటూ ఉంటారు. ఇది కంప్లీట్ అయింది అనుష. ప్యాన్ వేడి చేసుకో. ఓకే, స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టిస్తానండి. నెక్స్ట్ ఆయిల్ వేసుకో. మంజుల గారు, ఆయిల్ వేడైపోయిందండి. నెక్స్ట్ జీలకర్ర వేసుకుందాం అనుష. ఓకే, జీలకర్ర తర్వాత అండి ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, పచ్చిమిర్చి. నెక్స్ట్ కరివేపాకు. ఓకే, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. గరిట తీసుకోవాలి సార్. ఇదిగోండి. నెక్స్ట్ పసుపు వేసుకోవాలని సార్. నెక్స్ట్ అండి చింతపండు పులుసు తీసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాం కదా, ఇది పోసుకోవాలి. చింతపండు రసం. సో చేపలంటే చింతపండు రసం ఉండాల్సిందే పక్క. ఇంకా చేపలకి చింతపండుకి అవినాభావ సంబంధం. చింతపండు రసం అంటే పులుసు అంటే ఇంకా ఖచ్చితంగా అదే. ఓకే, సో చింతపండు రసం కూడా వేసేసాం కదండి. కొంచెం పెంచాలన్నమాట. ఓకే, నెక్స్ట్ అండి కొన్ని వాటర్ వేసుకుందాం అనుష. ఓకే, సో
సో వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కాసేపు మరిగించుకోవాలి. సో హాలిడేస్ వస్తే ఎక్కువగా ఎక్కడికి వెళ్తూ ఉంటారండి? హాలిడేస్ వస్తే హైదరాబాద్లోనే చార్మినారు, బిర్లా టెంపుల్స్కి, సో ఇక్కడిక్కడ తిరగడాలి. ఇక్కడే. ఓకే. సో ఊర్లో వెళ్ళడాలి అది ఏం లేదు? ఏం లేదు, అంతే ఇక్కడే హైదరాబాదే కాబట్టి ఇంకా హైదరాబాద్లోనే. ఓకే, మొత్తం హైదరాబాదే అంటారు. ఓకే. సో నెక్స్ట్ ఏంటి మంజుల గారు? మళ్ళీ ఇంకో కొంచెం కారం వేసుకుందాం అనుష. అందులో కలిపాము ఆల్రెడీ, కానీ ఇందులో కొంచెం మళ్ళీ స్పైసీ కోసం ఇంకొంచెం సాల్ట్, ధనియా పొడి, గరం మసాలా కూడా యాడ్ చేసేస్తున్నాం. ఓకే. సో ఇవన్నీ నీళ్లు పోసాక మళ్ళీ అన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటున్నాము. సో ఇలాగా కాసేపు మళ్ళీ మరిగించుకోవాలండి అన్ని. అవును అనుష. మూత ఏమన్నా పెట్టాలండి లేకపోతే అంతేనా? ఏం లేదు అనుష, ఇంకా కొంచెం ధనియా పౌడర్ వేసేసుకున్నాం. ఆల్రెడీ పులుసు మసిలింది అనుష, అయిపోయింది. ఓకే. సో బాగా మరిగిపోయింది అంటారు పులుసు అయితే. ఓకే. ఓకే మంజుల గారు, పులుసు బాగా మరిగిపోయింది. నెక్స్ట్ అండి చేప ముక్కలు వేసుకోవాలి అనుష. ఓకే. చేప ముక్కలు కూడా వేసేసుకున్నాము. సో మంజుల గారు మూత పెట్టేసుకొని మరిగించుకుందామండి. ఓకే అనుష. సో మంజుల గారు ఇది ఇలా ఎంతసేపు ఉడికించుకోవాలండి? ఒక 2 minutesలో అయిపోతుంది. 2 minutes సిమ్లో పెట్టుకుందాం అనుష. ఓకే. మంజుల గారు గుమగుమలు ఇక్కడ దాకా వచ్చేస్తుంది. అనుష చూద్దామా? చూద్దాం అనుష. ఓకే, ఉడికింది అనుష. ఆహా, స్మెల్లే అదిరిపోతుందండి. అంతేనండి, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? అంతే అనుష. ఇంకా డిష్ అవుట్ చేసేసుకుందామా? కొత్తిమీర పైనుంచి. మూత పెట్టి గుమగుమలాడే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, చింతపండు రసం, కొత్తిమీర. తెలంగాణ స్టైల్ చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చేప ముక్కలు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేగాక అందులో చింతపండు రసం, నీళ్లు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి మరిగించుకోవాలి. తర్వాత కలిపి పెట్టుకున్న చేప ముక్కలు వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే తెలంగాణ స్టైల్ చేపల పులుసు రెడీ. తెలంగాణ స్టైల్ చేపల పులుసుకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మంజుల గారు టేస్ట్ చేసేద్దామా? చేద్దాం అనుష. స్పూన్ ఇచ్చేయండి. మీరు కూడా తీసుకోండి. సూపర్ అనుష, బాగుంది. నిజంగా అదిరిపోయిందండి.
సో తెలంగాణ స్టైల్ చేపల పులుసు అదరగొట్టేశారు, మామూలుగా లేదు. మీరు అన్నట్టు రెగ్యులర్ చేపల పులుసు కంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంది, మసాలాల ఘాట్ అంతా కూడా బాగా తెలుస్తుంది. అదిరిపోయింది మొత్తానికి. థ్యాంక్ యూ అనుష. సో నెక్స్ట్ ఏం రెసిపీ మంజుల గారు? ఉల్లిగడ్డ పచ్చడి చేస్తున్నాను అనుష. ఉల్లిగడ్డతో ఇప్పుడు టమాటా పచ్చడి తెలుసు, బీరకాయ పచ్చడి తెలుసు, దొండకాయ ఇవన్నీ ఓకే. సో ఉల్లిగడ్డతో పచ్చడి అదే వేరే, ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. ఫైన్. సో ఉల్లిగడ్డ పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. ఉల్లిగడ్డ పచ్చడికి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. మంజుల గారు వచ్చేసాయి ఐటమ్స్ అన్ని. ఇంట్రెస్టింగ్గా నేను వెయిట్ చేస్తున్నాను తెలుసా, అసలు ఉల్లిగడ్డతో పచ్చడి ఏంటబ్బా ఎలా ఉంటుంది అని చెప్పి. స్టార్ట్ చేసేద్దామా అండి? చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దాం? జారు తీసుకుందాం, మిక్సీ జార్. మిక్సీ జారా? ఓకే, ఇదిగోండి. ఉల్లిగడ్డ ముక్కలు వేసుకుందాం అనుష. ఓకే. పచ్చిమిరపకాయ, కొంచెం కారం, ఓకే, ఎండు కారం, ఉప్పు, ధనియా పౌడర్, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఓకే, కొంచెం కొత్తిమీర, పసుపు, ఇది మిక్సీ పట్టుకోవాలని సార్. ఓకే, మిక్సీ పట్టుకొని వచ్చేయండి. అయిపోయిందా మంజుల గారు? అయిపోయింది అనుష. ఓకే, చూపించండి. ఓకే, ఒక స్పూన్ ఇస్తారా? ఇస్తాను. సో ఇదిగోండి, ఇలా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. ఓకే, స్పూన్ అనుష, ఇది ఇందులో వేసుకుందాం. స్టవ్ ఆన్ చేయాలండి? చేద్దాం అనుష. ఓకే, నెక్స్ట్ అండి ఆయిల్ వేసుకోవాలి అనుష. ఓకే, సో అసలు ఈ ఉల్లిగడ్డతో పచ్చడి చేయొచ్చు అన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఎందుకు వచ్చింది? అంటే మామూలుగా ఇంట్లో ఏమి కర్రీస్ లేనప్పుడు ఆనియన్స్ కంపల్సరీ ఉంటాయి అనుష మన ఇంట్లో. ఏది లేకపోయినా అవి మాత్రం ఉంటాయి. ఉల్లిపాయలు, టమాటాలు మాక్సిమం ఉంటాయి ఇంట్లో. కాబట్టి ఏం లేనప్పుడు ఏం చేయాలి అనే థాట్ నాకు వచ్చింది అనమాట. అప్పుడు ఇలా ట్రై చేశాను. ఓకే, సో కూరగాయలు ఏం లేనప్పుడు ఉల్లిపాయలు చూసి ఓకే వీటితో ఎందుకు పచ్చడి చేయకూడదని అలా ట్రై చేశారు. ఓకే, తర్వాత జీలకర్ర వేసుకోవాలి అనుష. గరిట తీసుకోవాలి. ఇది నెక్స్ట్ కరివేపాకు వేసుకో. ఓకే, నెక్స్ట్ అండి ఇంకా ఇది వేసుకోవడం మనిష పేస్ట్ అంతే. ఓ ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ దీంట్లో వేసేసుకోవాలి ప్యాన్లో. ఓకే, వేసేసుకోండి. మంజుల గారు అయిపోయిందా కలిపేసుకోవడం? అయిపోయింది అనుష. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనా? అంతే అనుష. ఇంకా డిష్ అవుటే కదండి? అవును అనుష. ఒక స్పూన్ ఇచ్చేయండి. ఉల్లిగడ్డ పచ్చడి రెడీ అయిపోయిందండి. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. ఉల్లిగడ్డ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పసుపు, జీలకర్ర, కరివేపాకు. ఉల్లిగడ్డ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కారం,
ఉప్పు, ధనియాల పొడి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, పసుపు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పచ్చడి వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఉల్లిగడ్డ పచ్చడి రెడీ. ఉల్లిగడ్డ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేశారు కదా. మంజుల గారు టేస్ట్ చేసేద్దామా? చేద్దాం అనుష. పూని చేయండి. బా తిరిగిపోయిందండి టేస్ట్. ఎంత సింపుల్గా కూడా అయిపోయింది, అవునండి. టేస్ట్ కూడా అంత బాగుంది. ఆహా, వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అవునండి. ఇలా క్విక్గా, అసలు పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా లేవు, టేస్ట్ సూపర్గా ఉందండి. సో రెండు కూడా చాలా చాలా మంచి రెసిపీస్ని పరిచయం చేశారు. అసలు ఇది ఎలా అనిపించింది మీకు ఉల్లిగడ్డ పచ్చడి? చాలా నచ్చుతుంది అనుష, నాకు ఇంట్లో కూడా చేస్తూనే ఉంటా. మీ ఫేవరెటా? Yes. ఎంతైనా మీరు కనిపెట్టిన వంటకం కదా. సో రెండు కూడా చాలా మంచి రెసిపీస్ని పరిచయం చేశారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష. సో ఇదే ఇవాళ ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. వచ్చే వారం మరొక ప్రాంతపు వంటకాలు, అక్కడి విశేషాలతోటి నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.